మై నేమ్ ఈస్ గీతా దుర్గా. ఐఎమ్ ఫ్రమ్ వనపర్తి. చెప్పాలంటే నేను వనపర్తి నుంచి ఒక చెస్ ప్లేయర్ని అండ్ ఆల్సో సమ్మర్ క్యాంప్లో పాస్ట్ ఛాంపియన్ అథ్లెట్స్లో సమ్మర్ క్యాంప్లో కోచ్లా కూడా అలాట్ చేసుకున్నారు. జస్ట్ ఇక్కడ కూర్చొని చూస్తుంటే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అని చెప్తే జస్ట్ ఒక చిన్న కవిత రాద్దామని ట్రై చేశాను. జస్ట్ ఓకే. ఫస్ట్ నలుపు తెలుపు బోర్డుపై తత్వరగా సాగే తంత్రాలవై, నలుపు తెలుపు బోర్డుపై తత్వరగా సాగే తంత్రాలవై, పావులు ముందుకు నడుస్తుంటే రాజుగారు వెనకే చూస్తుంటే, పావులు ముందుకు నడుస్తుంటే రాజుగారు వెనకే చూస్తుంటే, రాణి రావే వేగంగా వ్యూహాలు వేస్తూ ధైర్యంగా, రాణి రావే వేగంగా వ్యూహాలు వేస్తూ ధైర్యంగా, చిన్నగేం అనిపించినా చింతించవే మెదడు లోతుగా, చిన్నగేం అనిపించినా చింతించవే మెదడు లోతుగా, రాణి పడిపోతే గుండె వేగవంతం అవుతుంది, రాజు చిక్కుకపోయే సమయం విషాదవంతమవుతుంది, గెలిచినవాడు నవ్వినా ఓడినవాడు మాత్రం నేర్చుకునేవాడే, ఓటమి ఓ మలుపే కానీ దారి మాత్రం కాదు, ఓటమి ఓ మలుపే కానీ దారి మాత్రం కాదు, ఆట అంతమవినా జ్ఞానం మాత్రం మొదలవుతుంది, ఆట అంతమవినా జ్ఞానం మాత్రం మొదలవుతుంది. అంటే గెలిచినవాడు గెలిచామన్న సంతోషంలో ఉండిపోతాడు, ఓడిపోయిన వాడు మనం ఎక్కడ తప్పు చేశాం అని వెతుకుతూ ఉంటాడు. తప్పుల మధ్య వెలసిన విజ్ఞానం శతరంజిలో ఓటమే కానీ నిజమైన జీవిత బోధన, తప్పుల మధ్య వెలసిన విజ్ఞానం శతరంజిలో ఓటమే కానీ నిజమైన జీవిత బోధన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Budding poet and budding intellectual and everything. Chess coach, budding chess coach. Chess champion. Chess champion. Chess champion. Wonderful. Keep it up. అది మామూలు కవిత లాగా కూడా లేదు, జీవిత పాఠాలు నేర్పించేలాగా కూడా ఉంది. అంత అద్భుతంగా అనిపించింది.